who supported me morally, financially, everything. Yeah. Next, my team, direction team and writing team. Karthik and Vamshi, please come. Randaya. Rand. Vamshi and Karthik. He's Vamshi, he's Karthik. వీళ్ళు పని చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, వీళ్ళకి చాలా స్కోప్ ఉంది. హీ వర్క్డ్ ఫర్ దేవరా విత్ కొరటాల శివ గారు. హీఈస్ ద సన్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, డమరకం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి ఇతను. వీళ్ళు పని చేయాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ దే చోజ్ మీ. ఎందుకో నాకు కూడా తెలీదు. డే 1లో ఐడియా చెప్పినప్పుడు, అన్నగారు మేము మీతో ఉంటాం, మనం చేద్దాం ఈ కథని అని చెప్పి, డబ్బులు లేవు, ఏం లేవు, అసలు తిందామా అంటే ఎంత ఉన్నాయి అని మాట్లాడుకున్న రోజుల నుంచి ఇక్కడ దాకా. థ్యాంక్ యూ గైస్. ద స్క్రీన్ ప్లే, we3 షేర్ ద స్క్రీన్ ప్లే కార్డ్. ద రైటింగ్ టీమ్ ఆఫ్ కోర్ట్ వీళ్ళిద్దరు. ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ రండి, రమణ గారు. ఆల్ ద టీమ్, ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాగార్జున, మణి, సత్య, ఉపమన్యు, రండి రండి రండి. ప్లీజ్ బేర్ విత్ మీ అండి. వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నాడు ఏంటి టైం వేస్ట్ అని అయితే అనుకోవద్దు. దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఎనీ సినిమా, ఏ సినిమాకైనా ఏడీస్ ఆర్ ద పిల్లర్స్. వాళ్ళు పనిచేస్తేనే స్క్రీన్ మీదకి సినిమా వస్తుంది. యా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంట్ ఆల్ మై ఏడీస్ టు స్పీక్ అబౌట్ కోర్ట్ బికాస్ దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ చదవంటారు. అలా వీళ్ళందరూ పేపర్ మీద సినిమా చూసిన మనుషులు ఫస్ట్. సో దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. ఐ వాంట్ ఆల్ ద ఆడియన్స్ టు హియర్ ఫ్రమ్ దెమ్. ఒక్కొక్కరు ఒకసారి ఒక్క మాట కోర్టు గురించి. ఎక్కువ టైం తీసుకోవద్దు, మళ్ళీ నా తర్వాత నన్ను తిడతారు. ఎక్కువ టైం తీసుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. ఫస్ట్ ద రైటర్స్. హాయ్ సార్. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, నాని గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. కోర్ట్ ఈజ్ వెరీ పర్సనల్ ఫర్ అస్. ఇట్స్ అ బేబీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. చాలా మాట్లాడుతుంది సార్ ఈ సినిమా. ఈ సినిమా అవసరం అని ఫీల్ అయ్యి ప్రొడ్యూస్ చేసిన నాని గారికి, ప్రశాంతి గారికి, మమ్మల్ని సపోర్ట్ చేసిన దీప్తి గారికి, అందరికీ థ్యాంక్స్ సార్. ఇదే అవసరంలో అన్న, ఈ సినిమా ఎంత అవసరం, ఈ సినిమాకి మీరంత అవసరం దర్శి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ ద డే 1. ఈ సినిమాలో చాలా ఉంటుంది, ప్రేమ, ఎమోషన్స్ అన్నీ. చదువుతో పాటు చట్టం కూడా ఉండాలి అని చాలా బలంగా చెప్పే సినిమా ఇది. అది మీరు 14th మార్చ్ సినిమాలో చూస్తారు. చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఖచ్చితంగా థియేటర్స్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందాక మోహన్ కృష్ణ గారు ఒక మాట అన్నారు, ఇది చాలా పెద్ద మనసున్న చిన్న సినిమా అని. ఇలాంటి చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయాలన్నా పెద్ద మనసు ఉండాలండి. అది ఎవ్వరికి లేదు, నాన్నగారికి తప్ప. థ్యాంక్స్ సార్. అండ్ దర్శి అన్న, ఇక్కడ ఈరోజు ఉండడానికి మేము ముగ్గురం నువ్వే కారణం. థ్యాంక్స్ ఎలాట్ అన్న. మంచి సినిమాలు నిన్ను ఎత్తుక్కుంటాయో, నువ్వు మంచి సినిమాలు ఎత్తుక్కుంటావో తెలియదు, కానీ జరుగుతుంది. నువ్వు ఇలాగే ఉండన్నా, ఇంకా మంచి సినిమాలు చాలా చేస్తాం. కోర్టు గురించి ఒకే మాట అండి, మమ్మల్ని నమ్మినా నమ్మకున్నా పర్లేదు, మా ప్రొడ్యూసర్ నాని గారిని నమ్మి March 14 థియేటర్స్కి రండి. తర్వాత మీరే మాట్లాడతారు, మేము మాట్లాడడం ఆ రోజు నుంచి. థ్యాంక్స్ అలాట్. హాయ్ సార్. హాయ్ నాని సార్. వన్ ఆఫ్ ది జెన్యూన్ మూవీ సార్. సినిమా చూశాను. మీరు నానిగారు లేకపోతే ఈ సినిమా, ఇలాంటి సినిమాని ఎవరు డేర్ కూడా చేయరు. అంత జెన్యూన్ సినిమా. ఒకటే ఒక మాట, జెన్యూన్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, నాని సార్కి. ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడడం చాలా చాలా టెన్షన్గా ఉంది. ఎక్కడో నెల్లూరులో నేను వెళ్ళి పని చేసుకుంటుంటే మా డైరెక్టర్ పిలిచి, ఇలా మూవీ ఓకే అయింది నాని గారి ప్రొడక్షన్లో, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అన్న. సరే డార్లింగ్ వస్తానని చెప్పాను. అలాగే వచ్చి ఈ మూవీకి వర్క్ చేశాను. 9 months వర్క్ పీరియడ్లో ఈ టీం అందరం చాలా జెన్యూన్గా వర్క్ చేసామండి. అదైతే హార్ట్ఫుల్గా చెప్పగలను. నిన్నే నైట్ మిక్సింగ్ థియేటర్లో మూవీ చూశానండి.
ఆ చూసిన వెంటనే ఆ ఫీలింగ్ ఏంటనే దీప్తి అక్కకి, మా డైరెక్షన్ టీమ్కి, హీరో దర్శి అన్నకి మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ ఏంటనేది నేను చెప్పనండి. మీరు మార్చి 14th రోజు మూవీ చూస్తే మీకే ఆ మెసేజ్ వాల్యూ ఏంటనేది అర్థమవుతుంది. ఇంతకు మించి ఎక్కువ టైం తీసుకోండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్టిస్టులకి, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ లేకున్నా కానీ ఈ స్క్రీన్ వెనుకున్న ప్రతి విజువల్ వెనక ఒక పర్సన్ ఉన్నారు. ఆయనే దినేష్ పురుషోత్తమన్ గారు. ఆయన్ని మనం సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఫ్రేమ్లో మనం మాట్లాడుకుంటాము. థ్యాంక్ యూ దినేష్ పురుషోత్తమన్ గారు, థ్యాంక్ యూ కార్తీక్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. మీ ఆర్ఆర్ నేనే ఫస్ట్ ఆడియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాని సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ శైలేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. కోర్టు ఇది జెన్యున్ ఫిలిం అండి. చాలా జెన్యున్గా చెప్పావమ్మా, థ్యాంక్ యూ. హీఈస్ అ వెరీ వెరీ లవబుల్ ఏడీ అండి. అంటే అందరికీ నచ్చే అసిస్టెంట్ డైరెక్టర్. అతను మైక్ పట్టుకోగానే వచ్చిన సౌండ్కి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలాంటాడు. ఇతను మైక్ల మీద స్టేజ్ల మీద మాట్లాడలేడు, వేరే ఉంటుంది బయట. యా నెక్స్ట్ సత్య. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్కి అండ్ నాగ సార్కి, శ్రీకాంత్ సార్కి అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నందుకు కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ జగదీష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. మిగిలిన వాళ్ళందరికీ మేము చెప్పేస్తాం. Good evening, everyone. Firstly, I would like to thank Wall Posters Cinema and Director Jagdish Gariki. Chala thanks nanu team lo approve cheskunnanduku. And I'm very lucky to be part of this team, such a wonderful team. They're friendly, so jovial to work with, and I'm so happy with the output we have, and I hope you will like it after watching the movie, and it will blow your mind for sure. Thank you. కంప్లీట్లీ ఇంకిల్ పీసు. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదండి ఎంతమంది ముందు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఈ సినిమాలో నేను డిపార్ట్మెంట్ చాలా తక్కువ టైం చేశాను, అండ్ దాంతోపాటు యాక్టింగ్ కూడా చేశాను. తెలియట్లేదు అంటే లైఫ్లో చిన్న ఇన్సిడెంట్. నాని గారిని చూడాలి, కలవాలి అన్న దగ్గర నుంచి నా లైఫ్లో అంటే ఇట్ ఇస్ లైక్ నాన్నగారిని చూశాను దూరం నుంచి, నాన్నగారిని కలిశాను. ఇప్పుడు నాన్నగారితో చెప్పడం కూడా రావట్లేదు. అండ్ థ్యాంక్ యూ. కోర్టు గురించి చెప్పాలంటే ఇట్స్ లైఫ్, అంతే సింపుల్గా ఒక వర్డ్లో లైఫ్. అండ్ ఇట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ.